హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేశానో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 6 months అయితే దాటిందండి. సో ఇప్పటి వరకు మీరందరూ కూడా నాకైతే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. బట్ షార్ట్స్కి బాగానే ఇస్తున్నారు, లాంగ్ అయితే ఎవరు అంతగా చూడట్లేదు. సో షార్ట్స్కి ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్కి కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఫ్యామిలీ వ్లాగ్సే ఉంటాయండి. సో షార్ట్స్ అయినా లాంగ్ వీడియోస్ అయినా ఫ్యామిలీ వ్లాగ్సే ఉంటాయి. సో మీకు ఖచ్చితంగా బోరింగ్గా ఉండవు అనమాట, మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో నా లైఫ్లో ఏం జరుగుతుంది అండ్ డైలీ నేను ఏం చేస్తున్నాను అండ్ బయటికి షాపింగ్ వెళ్ళినప్పుడు ఆఫర్స్ ఏంటి అనేవి అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ కూడా ఫుల్గా చూడండి. సో ఒకసారి చూస్తే మీకే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే నేను మార్నింగ్ ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు, సండే కాబట్టి లేట్గా లేసాము. టిఫిన్ అయితే బయటే చేసామన్నమాట. సో బయట చేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి అయితే కాఫీ పెట్టిచ్చేసాను. ఇంకా తనైతే మార్కెట్కి వెళ్ళాడు, ఫిష్ మార్కెట్కి. సో ఈలోపు అయితే నేను ఇల్లంతా క్లీన్ చేశాను. తర్వాత కొన్ని అంట్లయితే ఉన్నాయన్నమాట సింక్లో, అవి కూడా తోమేశాను. ఈ లోపల మా హస్బెండ్ అయితే ఫిష్ తెచ్చాడనమాట. సో ఫిష్ కడగాలంటే ముందు అందులో ఉన్న బౌల్స్ అన్నీ క్లీన్ చేయాలి కదా, లేకపోతే ఆ బౌల్స్కి కూడా అన్నిటికీ నీసు వాసన వస్తుంది. కాబట్టి నేను ముందైతే ఫాస్ట్గా బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. సో వర్క్ చేసే ప్రతి ఒక్క ఉమెన్ కూడా వీకెండ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. బట్ ఆ వీకెండ్స్ ఏమో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఆ రోజు కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. బట్ ఆ రోజు ఏంటంటే హడావిడిగా కాకుండా కొంచెం నెమ్మదిగా లేజీగా చేసుకుంటాము అంతే. బట్ ఎవ్రీథింగ్ అయితే మనమే చేసుకోవాలి. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, కొంచెం బ్రేక్ తీసుకుంటే బాగుండు, రోజు ఇంత హడావిడిగా కాకుండా కొంచెం ఖాళీగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. బట్ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వర్క్ చేయాలి కాబట్టి ఇంకా ఆ ఫ్లో అలా వెళ్తేనే బాగుంటుందండి. సో ఇప్పుడైతే బౌల్స్ అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఫిష్ అయితే కడుగుతున్నాను. సో ఫిష్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది, చూసారు కదా ఎంత రెడ్డిష్గా ఉందో. అది బతికిన చేప కాబట్టి చాలా మంచి రెడ్డిష్ కలర్లో ఉంది. సో ఇప్పుడైతే వీటిని మంచిగా విడివిడిగా ఏ ముక్క ఆ ముక్క అయితే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిష్లో నుంచి నీసు వాసన చాలా వస్తుందండి. సో అది పోవాలంటే మనమైతే నీట్గా వాష్ చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు విడివిడిగా ప్రతి ఒక్క ముక్కను కూడా సపరేట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే ఫిష్ నీసు వాసన రాకుండా ఉండాలంటే ఇందులో కొంచెం నిమ్మకాయ అలాగే ఉప్పు వేసి మంచిగా కడిగితే ఫిష్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. అదేంటోనండి, సండే వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకవేళ ఆ రోజు లేదు అంటే ఖచ్చితంగా వెళ్తూ ఉండిపోతుందన్నమాట. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా? సో అనిపిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మాకు కూడా బాగా అలవాటు అయిపోయింది, సండే వస్తే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే తినాలి అని బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయాం. కాబట్టి ఇంకా ఆ రోజు లేకపోతే అసలు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఫిష్ అయితే నీట్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు అది పక్కన పెట్టేసి వాటికి కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను. సో వీటికైతే నేను ఒక 2 onions అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాష్ చేసి నానబెట్టాను. సో నేను ఫిష్ కర్రీ చేసే లోపల అదైతే మంచిగా నానుతుంది కాబట్టి దాంట్లో నుంచి జ్యూస్ తీయడానికి అయితే ఈజీగా ఉంటుంది. మేము తీసుకున్న ఫిష్ వచ్చేసి 1.700 kgs అయితే ఉందండి. సో వేస్టేజ్ అంతా పోయాక 1.130 అయితే ఉందన్నమాట. సో ఇందులో వేస్టేజే ఎక్కువ ఉండింది. అండ్ నేను ఫిష్ కర్రీ చేయడంలో అంత ప్రో అయితే కాదండి. సో నేను చాలా రేర్గా చేస్తాను, ఎందుకంటే పులుసు అనేది కరెక్ట్ క్వాంటిటీలో పడితేనే మనకి ఆ చేపల కూర టేస్ట్ అయితే బాగుంటుంది. సో నేనైతే ఎక్కువగా చేయను, చాలా తక్కువగా చేస్తాను. నాకు తెలిసి మా ఇంట్లో చేయడం ఇది 3rd time అనమాట. మ్యాక్సిమం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే నేనైతే ఫిష్ కర్రీస్ తింటాను అనమాట చేయించుకొని. సో ఇప్పుడిప్పుడే నేను కూడా నేర్చుకుంటున్నాను, బట్ బాగానే చేస్తున్నాను. ఈరోజు ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంది అండ్ మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది. సో దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇలానే చేస్తూ ఉంటే ఇంకా పర్ఫెక్ట్ అయిపోతాను. యాక్చువల్గా మిగతా కర్రీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తాను, బట్ ఫిష్ అంటే ఎందుకో కొంచెం అట్లా భయం ఉండిపోయింది. అది పర్ఫెక్ట్గా ఉంటేనే నాకు తినబుద్ధి అవుతుంది అనమాట. సో నేనైతే ఈ ప్రాసెస్ మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ అయితే చాలా సింపుల్గా ఎక్కువ రిస్క్ లేకుండా చేస్తుంది అనమాట. సో అందుకని తన ప్రాసెస్ అయితే ఫాలో అవుతాను. ఆబ్వియస్లీ మా మమ్మీ అయితే ఇంకా బాగా చేస్తారు. ఈసారి కుదిరినప్పుడు తన మాటల్లోనే మనము ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఒకసారి అయితే వీడియోలో పోస్ట్ చేస్తాను.
కుదిరితే. సో ఇప్పుడైతే నేను ముందే చింతపండుని అయితే నానపెట్టుకున్నాను. అలాగే పెద్ద సైజ్ ఆనియన్స్ని అయితే ఒక 2 తీసుకున్నాను అనమాట. కేజీ పైన ఉంది కాబట్టి గ్రేవీ అనేది మా ఇంట్లో మస్ట్ అండ్ షుడ్గా కొంచెం ఎక్కువగా ఉంటేనే ఇష్టపడతారు. సో దట్ నేనైతే పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా కట్ చేసుకున్నాను. సో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద సైజులోనే కట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు నేను వాటిని మంచిగా వేయించుతాను అనమాట. ఆయిల్లో వేసి వేయించుతాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో అయితే మనము కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని ఇవి లైటిష్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇప్పుడు ఇవి మంచిగా వేగాక మనం ఇందులోకి కొంచెం మెంతులు అలాగే జీలకర్ర అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. చేపల పులుసులో మనము జీలకర్ర మెంతుల పొడి వేస్తే నీసువాసన రాకుండా ఉంటుందన్నమాట. సో ఇది మా మమ్మీయే చెప్పింది నాకు. సో ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా. సో అవి కూడా పౌడర్ చేసి నేను లాస్ట్లో ఈ ఆనియన్స్లో అయితే కలిపేశాను. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేయించుకున్న ప్యాన్లోనే మనమైతే ముందుగా వాష్ చేసుకున్న ఫిష్ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ఫిష్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఆనియన్స్ని వేయించుకున్నామో దాన్ని అయితే మిక్సీ పట్టుకుంటాం కదా. సో ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. సో ఇందులోనే నేను జీలకర్ర మెంతుల పొడి అయితే యాడ్ చేశాను. ఆల్రెడీ మా మమ్మీ నాకు జీలకర్ర మెంతుల పొడి కొట్టి పంపించింది అనమాట. సో నేను అదే యూస్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా కారం, ఇంకా లైట్గా ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఉప్పు మొత్తంగా వేసుకుంటే ఫిష్ ముక్కలకి పడుతుంది కాబట్టి నేనైతే లైట్గా వేసుకుంటున్నాను. మిగతాది టేస్ట్ చూసుకొని లాస్ట్లో వేసుకోవాలి ఫిష్ అంతా ఉడికిన తర్వాత. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని వీటినన్నీ కలిసేలాగా మంచిగా ముక్కలకంతా ఈ మసాలా పట్టేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టాం కదా ఆనియన్ పేస్ట్. సో అందులో కొన్ని వాటర్ పోసుకొని ఫిష్లో అయితే పోసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపులుసు. సో అది కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ఎక్కువైనా బాగోదు, కొంచెం తక్కువైనా బాగుండదు. అది కరెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ కొంచెం చింతపండు తీసుకొని ఆ రసాన్ని మొత్తం అందులో వేసుకుంటున్నాను. సో వన్స్ నేను చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ పులుపు సరిపోతే మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇంకా తర్వాత మనం ఎక్స్ట్రాగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ ఎంత కావాలనుకుంటే దాని తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మనము గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి స్పూన్తో అలా కలుపుకోవాలి. ఎక్కువ కలపకండి, ఎందుకంటే మనకి ఫిష్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా బ్రేక్ అయిపోతుంది అనమాట. జస్ట్ గరిటతో జస్ట్ అలా పైన కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలు. మనకి ఈజీగా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం ఊరికే అందులో గరిట అయితే పెట్టనవసరం లేదు, జస్ట్ గిన్నెతో పాటు అలా షేక్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, పులుసు అయితే ఉడికిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదండి,
ఇది వచ్చేసి నా సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ అనమాట. సో మీరు కూడా ఒకసారి ఫిష్ కర్రీని అయితే ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.